వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇప్పుడు మనం ఎక్కడున్నా అంటే రీసెంట్ గా చూస్తే ఏ ఈవెంట్ చూసినా ఏ ఫంక్షన్ ఎక్కడ చూసినా గానీ ఆడవాళ్ళు బేసిక్ గా వేసుకునేవి, ఆడవాళ్ళ కళ్ళంతా వెళ్ళిపోయేది ఫంక్షన్ కి వచ్చిన దగ్గర వెళ్ళవు. వీళ్ళ కట్టుకున్న వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వీళ్ళు ఏం శారీ ఏం డ్రెస్ ఏంటి అని చెప్పేసి రీసెంట్ గా మనం చూసినట్టయితే ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్ అంటారు, అవి వేసిన డ్రెస్సెస్ బాగా వేసుకుంటున్నారు. అసలు ఆ మిషన్స్ ఎలా ఉంటాయి, వర్క్ ఎలా జరుగుతుంది, ఏంటి దాని కథ ఏందని తెలుసుకుందామని ఈ రోజు మనం వచ్చాము. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్, మీ దగ్గర ఎంబ్రాయిడింగ్ మిషన్స్ ఇవి సేల్ అవుతాయని విన్నాను మేము. అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి మీ దగ్గర, అవి ఎలా వర్క్ అవుతాయి, ఏ ప్రైస్ కి ఇలా మీరు ఇవ్వాలనుకుంటున్నారు, ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. మాక్సిమం ఏంటంటే ఎంబ్రాయిడరీ అనేది ఒకప్పుడు బేసిక్ ఉండింది, బట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ వెళ్ళిపోయి మగ్గం వర్క్ అనమాట. ఇంతకు ముందు మగ్గం వర్క్ కి మనం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళం, బట్ దానికన్నా బెస్ట్ అనేది మనకు మెషిన్ లోనే అవుతుంది. ఎందుకంటే మగ్గం వర్క్ లో ఒక స్టిచ్ ఊడిపోతే మొత్తం ఊడిపోవడం, ప్రైస్ చాలా హెవీగా ఉండడం అండ్ టైం టేకింగ్. సో వీటన్నిటికి సొల్యూషన్ వచ్చేసి మన ఎంహెచ్ మగ్గం వర్క్ మెషిన్స్ అనేది మనం న్యూగా అప్డేట్ చేసాం అనమాట. ఇది బేసిక్. ఒకవేళ మగ్గం వర్క్ లో కావాలి అంటే నియర్లీ 5 lakhs అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఎంబ్రాయిడరీ అంటే 3 lakhs అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బేసిక్ గా మగ్గం వర్క్ అంటే మనకి హ్యాండ్ తో వేసేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చాయి. ఆ మిషన్స్ ఎలా? ఆ మిషన్స్ అన్ని మేము ఇన్స్టలేషన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి అండ్ వారంటీ సర్వీసెస్ అన్ని కూడా మేమే ప్రొవైడ్. అంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది కాబట్టి మనం ఒక డిజైన్ మనం సెలెక్ట్ చేసుకొని దాని సిస్టమ్ లో అందులో ఎంటర్ చేస్తే అది వస్తుంది అని చెప్పి నేను విన్నాను. అది మీ దగ్గర ఉందా మిషన్ మేడం? ఎస్ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మన మషిన్ లో చేసిన వర్క్స్. సో ఇది నేను మా బాబు మ్యారేజ్ కి మా ఎంహెచ్ మషిన్ లోనే చేసామన్నమాట. ఇది నేను ఇలాంటిది మగ్గం వర్క్ లో అడిగితే నాకు 14,000 చెప్పారు అండ్ టైం లేదు, 1 week టైం ఉండింది. సో అప్పుడు ఆల్టర్నేట్ గా నేను మన మషిన్ లోనే ఇది డిజైన్ అనేది చేశాను. సో వర్క్ పరంగా ఎంత స్టాండర్డ్ ఉందంటే అంత స్టాండర్డ్ ఉంది, నాకు టైం లోపు అయింది అండ్ ప్రైస్ కూడా బెస్ట్ లోనే వచ్చింది. సో ఇలా మనం కస్టమర్ కి అర్జెంట్ ఉన్నా కూడా మనం చేసి ఇవ్వచ్చు మిషన్స్ లో ఇలాంటి వర్క్స్ అన్ని కూడా. మేడం, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 3 మిషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ ఒకటేనా, ఒకే రకమా మీ దగ్గర? ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకా లోపల కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ మగ్గం వర్క్ లో అంటే చాలా మల్టిపుల్ సైజెస్ అవన్నీ ఉంటాయి. బట్ మేము ఏంటంటే స్పెషల్లీ మగ్గం వర్క్ కాబట్టి వీటిలో మాక్సిమం 2 మోడల్స్ ఉంటాయి మనకు. 2 మోడల్స్ లో కూడా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అండ్ సైజ్ వేరియేషన్ ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే థ్రెడ్ వర్క్ ఇచ్చేసింది. ఇది కూడా మిషన్ వాళ్ళే ఇచ్చారా లేకపోతే మీరు తీసుకొని సపరేట్ గా అలా? ఈ డిజైన్స్ అన్ని కూడా మేము ఓన్ గా మేక్ చేస్తాం, మగ్గం వర్క్ డిజైన్స్ అన్ని కూడా. సో ఎవరైనా మిషన్ తీసుకున్న కస్టమర్ కి ఎలాంటి న్యూ డిజైన్ కావాలి అని వాళ్ళు ఫోటో పంపించినా మేము ఈ డిజైన్స్ అన్ని కూడా మేము చేసి కస్టమర్ కి పంపిస్తాం అనమాట. ఓకే, ఈ థ్రెడ్ వర్క్ కూడా ఈ మిషన్ ఇదే చేస్తుంది? థ్రెడ్ వర్క్ మిషన్ లో వస్తాయి, బీడ్స్ కూడా మిషన్ లోనే వస్తాయి. అండ్ మెయిన్ ఏంటంటే మనకు హ్యాండ్ తో వేసే బీడ్స్ అనేది ఊడిపోతాయి, ఇందులో వేసే బీడ్స్ ఊడిపోవు. కంప్లీట్ గా ఇంటర్లాక్ ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్ ఉంటది. అండ్ చిల్డ్రన్స్ డ్రెస్సెస్ అయినా పెద్దవాళ్ళవైనా కొంచెం రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేసుకునేలా ఉంటది. అండ్ ఎక్కువ మనకు జర్దోజీ అవి యూజ్ చేయం కాబట్టి మనకు శారీ కూడా డ్యామేజ్ అవ్వదు. జర్దోజీ ఏంటంటే స్ప్రింగ్ ఉండడం వల్ల ఆ శారీస్ కి వేసి శారీస్ కూడా కాస్ట్లీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. బట్ దీంట్లో ప్రాబ్లం కూడా ఉండదు. వర్క్ స్ట్రాంగ్ ఉంటుంది, ఇన్ టైమ్ లో అవుతుంది, కస్టమర్ కి కూడా బెస్ట్ ప్రైస్ కి ఇవ్వచ్చు. మెయిన్ ఎవరైతే బోటిక్ టైలర్స్ వాళ్ళు ఉన్నారో మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. టైం ఉండదు, అర్జెంట్ అంటారు, ప్రైస్ ఎక్కువ ఉంటుంది, వర్కర్ కి ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ఎంహెచ్ మగ్గం వర్క్ మెషిన్స్. ఇవి కూడా మీరే వర్క్ చేస్తారా మ్యామ్? ఇవన్నీ మన మెషిన్స్ లో చేసినవే. ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ కూడా కస్టమైజేషన్ కస్టమర్స్ చేసి వాళ్ళ కస్టమర్స్ కి ఇవ్వచ్చు. మేడం, ఇప్పుడు చూస్తే ఎటువంటి క్లాత్ తో అయినా చేయొచ్చు అంటారా? సిల్క్, నెట్, కాటన్, ఎనీ ఫ్యాబ్రిక్, ఏ ఫ్యాబ్రిక్ తో అయినా చేయొచ్చు, ఏం కాదు. ఈ వరకు డిజైన్ అనేది పడిపోతుంది మనకి. అంతే. ఇది కూడా ఇప్పుడు రా సిల్క్ మీద వేసాం అనమాట, షేర్వాణి. సో ఇలా చాలా చిల్డ్రన్స్ కి వేసుకోవచ్చు, వెస్ట్రన్ వేసుకోవచ్చు, గాగ్రాస్ వేసుకోవచ్చు, శారీలో బ్లౌజెస్ వేసుకోవచ్చు. డిఫరెంట్ దీనికి దానికి అని లేదు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకు ఒక్క మెషిన్ తోటి. ఓకే, అండ్ మళ్ళీ వాషింగ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఈ డిజైన్స్ ఇవనేది ఏమన్నా రాలిపోవడం, ఊడిపోవడం? అదే చెప్తున్నా. ఇప్పుడు మనకు ఇది ఎలా ఉంటుందంటే కింద పైన కుట్టు మిషన్ తో ఎలా అయితే స్టిచ్ చేస్తామో అంత ఇంటర్లాకింగ్ బాండింగ్ ఉంటుంది దీనికి. మనం కట్ చేస్తే తప్ప సిజర్ తో అది పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా వాషింగ్ మిషన్ లో వేసినా కూడా ఇలాగే ఉంటది. ఓకే, మిషన్ ద్వారా చేస్తే చాలా మన హ్యాండ్ తో కుట్టినట్టే ఉంటుంది అంటారు మీరు? లైఫ్ కానీ దీంట్లో క్వాలిటీ బీట్స్ వాడతాం కాబట్టి క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటది. ఇది ఇప్పుడు మీ దగ్గర కస్టమర్స్ వస్తారు మేడం, మీరు ఈ మిషన్స్ వాళ్ళు కొంటారు, దీనికి సంబంధించిన మెటీరియల్స్ అవి కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు? మెటీరియల్స్ టోటల్ గా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, థ్రెడ్స్ దీనికి ఎలా ఎటువంటి దారాలు వాడాలి? విస్కోస్ థ్రెడ్ బాగుంటది,
ఓకే. అండ్ వర్క్ జరుగుతున్నప్పుడు నీడిల్ గనక విరిగిపోవడం, థ్రెడ్ కట్ అవ్వడం ఏమన్నా జరిగింది అనుకో, అప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు దాన్ని? మషిన్ ఆగిపోతుంది, మళ్ళీ నీడిల్ తీసి నీడిల్ మార్చుకోవాలి, థ్రెడ్ తెగిపోతే థ్రెడ్ ఇంకా క్లాత్ గానీ డ్యామేజ్ అవ్వడం అలా అలా ఏమైనా ఏమి ఉంటుందా ఉండదు. మేడం? ప్రాపర్ గా లేదు, ఏదైనా సమ్ మిస్టేక్ చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. బట్ అదంతా పెద్ద ప్రాబ్లమాటిక్ అయితే మనం చూడాల్సిన అవసరం లేదు. ఏవైనా మనం కుట్టు మిషన్ కుట్టేటప్పుడు కూడా సమ్ థ్రెడ్ లూజ్ ఉన్న స్ట్రక్ అవ్వడము, టైట్ ఉంటే బాబిన్ థ్రెడ్ పైకి రావడము, ఎలా అయితే స్టిచ్చింగ్ మిషన్స్ కి ప్రాబ్లం ఉంటాయో అంతే ఉంటది దీనికి కూడా. బేసిక్ గా మాక్సిమం హ్యాండ్లూమ్ చేత్తోనే చేస్తారు. ఈ మధ్య సిస్టమ్స్ ఇవన్నీ అప్డేట్ అవ్వడం వల్ల ఈజీ వర్క్ అవుతుంది అని చెప్పి చాలా మంది ఇటువంటి మిషన్స్ అనేది కొంటున్నారు. ఇవి తీసుకున్నాక ఈ మిషన్స్ కి పర్టికులర్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఈ మిషన్ పాడవడం ఏదైనా చిన్న చిన్నవి ఎలాంటివి వస్తాయి? అన్ని కరెక్ట్ గా ఉంటే ఏ ప్రాబ్లము రాదు. మెయిన్ మెయింటైన్ చేసే దాంట్లో ఉంటది. మనం రఫ్ గా హ్యాండిల్ చేస్తే ఏదైనా కూడా ప్రాబ్లం వస్తుంది. అండ్ పవర్ కి మనం స్టెబిలైజర్ యూపీఎస్ పెట్టుకుంటే ఎనఫ్. ఓకే. అండ్ కంపెనీ ఎలాగో సపోర్ట్ ఉంటుంది. ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, డౌట్ వచ్చినా సొల్యూషన్స్ అనేది మేము గైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. ఇది మీరు పెట్టి ఎంత కాలం అయింది మేడం? నేను ఈ ఫీల్డ్ లో 9 to 10 years అవుతుంది ఈ ఫీల్డ్ లో ఉండి. బట్ ఒక 2 years నుంచి అయితే మనం మగ్గం వర్క్ అనేది ఫస్ట్ టైం, ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంత ప్రాపర్ గా ఇంత అక్యురేట్ గా మనం లాంచ్ చేసాం అన్నమాట. ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నట్టయితే ఏ పెళ్లి వచ్చిందంటే చాలు పెళ్లి కూతురు మెయిన్ వేసేది ఇదే. ఈ మధ్య ట్రెండ్ అయింది ఇది మొత్తము. దాని గురించి మీరు అది ఎంత హెవీ శారీ ఉన్నా కూడా వర్క్ లేకపోతే అది లుక్ ఉండదు. ఇప్పుడు నేను ఈ వేసుకున్న ఈ ప్లెయిన్ డ్రెస్ కి జస్ట్ చిన్న ఒక బంచ్ యాడ్ చేసినా కూడా దాని లుక్ చేంజ్ అయిపోతుంది. సో అలా మనకి ట్రెడిషనల్ అలవాటు పడింది కాబట్టి అందరికి కూడా ఎవ్రీ గ్రీన్ బిజినెస్ అనే చెప్పొచ్చు ఇది. ఇక్కడ థ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి కదా మేడం, ఇవేనా మీరు దీనికి వాడేది? అవునండి. కలర్స్ ఇది వాడుకోవచ్చు. ఇలా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇప్పుడు ఏ విఐపిని కలవడానికి వెళ్ళినా కూడా ఫోటో ఫ్రేమ్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు కేజీఎఫ్ ఫోటో ఉంది కదా అక్కడ. సో అలా ఎవరి పిక్ అయినా, ఎవరు విఐపి ఉన్నా కూడా, ఎవరు సెలబ్రిటీ ఉన్నా కూడా వాళ్ళ పిక్స్ అలా మషిన్ లో చేసి గిఫ్ట్ గా కూడా ఇస్తున్నారు. క్లాత్ మీదే అది క్లాత్ ఓవరాల్ గా క్లాత్ టోటల్ గా థ్రెడ్ తో చేసిన డిజైన్ అది. నైస్. అది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్. అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకు లోగోస్ ఉన్నాయి. అవి బ్రాండింగ్ లోగోస్ లైక్ టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ కి కానీ, స్కూల్స్ కి కానీ అలాంటి లోగోస్ కూడా మనం చేసుకోవచ్చు. ఒక మిషన్ తో ఏంటంటే మల్టిపుల్ బిజినెసెస్, నాట్ ఓన్లీ ఏదో వర్క్ వేసామా ఇచ్చామా అన్నట్టు కాకుండా డిఫరెంట్ గా మనం చేయొచ్చు వర్క్స్. మీ దగ్గర నేను కొత్తవి 2 నేర్చుకున్నాను. ఇప్పటిదాకా ఏమనుకునేదాన్ని అంటే ఓన్లీ శారీస్ కి, మన డ్రెస్సెస్ కి మాత్రం ఇలా చేస్తారు, ఇలా ఫోటో ఫ్రేమ్, లోగోస్, టీ షర్ట్స్ కి, ఇలా షర్ట్స్ కానీ నాకు తెలియదు. ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం. ఇప్పుడు అక్కడ చూసినట్లయితే అది వెస్టర్న్ మోడల్, మన మోడల్ కాంపిటీషన్ దాంట్లో అది మా అమ్మాయికి అనేది నేను స్టిచ్ చేశాను అది. సో అలా వెస్టర్న్ లో కూడా డిఫరెంట్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఈ మిషన్ పేరేంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. బేసిక్ అయితే ఇది ఎంబ్రాయిడరీ అనమాట. ఇది 3 lakh అబోవ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఓన్లీ బేసిక్ 12 నీడిల్స్ అండ్ 10 inch కంప్యూటర్ ఉంటుంది. సిస్టమ్స్ అన్ని కూడా మనకు దాహునే ఉంటాయి. దాహు ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ఇండియాలో సర్వీస్ సెంటర్ ఉంటుంది కాబట్టి మనం అది ప్రిఫరెన్స్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక మోడల్, ఇది కూడా 3 lakh అబోవ్ నుంచి ఉంటుంది మెషిన్. దానికి డివైజెస్ ఇలా యాడ్ చేస్తాం అనమాట. ఇది నియర్లీ 4 change అలా పడుతుంది విత్ డివైజెస్ తోటి, బేసిక్ డివైజెస్. దాంట్లో డివైజెస్ లో కూడా సింగిల్, డబల్, 3, 4 బీట్స్, ఎంజాయ్ దోజీ కానీ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట డివైజెస్. దాన్ని బేస్ చేసుకునే ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఇది ఒక మోడల్ అనమాట మనది. ఇది కూడా మనకు 4 lakh ఆ రేంజ్ లో పడుతుంది. డివైజెస్ సపరేట్ ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు దీనికి కుందన్స్ మనకి కావాలి, ఏ కావాలి, వైట్ కలర్స్ కాబట్టి ఇలా పెట్టుకున్నాము. ఈ మిషన్ కి ఇది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఈ మిషన్ కి ఇది ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది డివైస్ యాడ్ చేస్తే మనకు మగ్గం వర్క్ వస్తుంది, లేదు అంటే ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది, ఓన్లీ థ్రెడ్ ఇది. అండ్ ఇది కూడా డివైస్ లేదు అంటే ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది. డివైస్ యాడ్ చేసుకుంటే ఇలా బీడ్ వర్క్ వస్తుంది. యాడ్ చేసుకోవాలంటే అదంతా మనం ఇది మేమే చేస్తాం, మొత్తము డివైస్ అనేది మేమే యాడ్ చేస్తాం. ఇది కంప్లీట్లీ వన్స్ యాడ్ చేసాక కంప్లీట్లీ ఆటోమేటిక్ గా ఉంటుంది. డిజైన్ యూఎస్బి పెన్ డ్రైవ్ పెడతాము, కాపీ చేసేసి జస్ట్ ఏరియా చెక్ చేసి స్టార్ట్ చేయడం. ఓకే. అంటే ఇక్కడ మీ దగ్గర వర్క్ చేయాలి కాబట్టి మీరు పెడతారు, కొంతమంది కొంటారు. ఇప్పుడు వాళ్ళు నాకు వద్దు, నాకు డిజైన్ మాత్రమే కావాలి అనుకున్నారు అనుకో, వాళ్ళకి రాలేదు ఎలా సెట్టింగ్ అనేది, మేమే ఇస్తాం కదా. ఓకే. ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మెషిన్ పర్చేస్ చేశాక మెషిన్ అక్కడికి తీసుకెళ్లి మెషిన్ ఇన్స్టాలేషన్ చేసి 1 day మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వస్తాము. ఓకే. మీరు అక్కడికి వెళ్ళి మా టీమ్ వాళ్ళు వెళ్ళి కంప్లీట్ గా 1 day అంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వస్తారు. వితౌట్ ట్రైనింగ్ ఆపరేటింగ్ అవన్నీ కష్టం కదా. అవునండి.
అంటే కొంతమంది దీని నాలెడ్జ్ ఉండి తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాక్సిమం కొత్తగా try ఉంటదండి చేద్దాం నాలెడ్జ్ అనేది ఎవరికి ఉండదు. ఆల్రెడీ ఎవరైనా కూడా చాలా మంది కూడా మాకు ట్రైనింగ్ ఇస్తారా అని వెళ్ళి అడిగితే వాళ్ళు చార్జ్ చేస్తారు. బట్ కొన్న వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకుని ఉండరు, కొన్నాకే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అది సరిపోతుంది. ఎంత యూజర్ ఫ్రెండ్లీ అంటే మొబైల్ ఆపరేటింగ్ ఎలా అయితే ఉంటుందో అంతే ఉంటుంది. వాళ్ళకి ఇన్ కేసు 1 day అర్థం కాలేదు అనుకోండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము వచ్చి ఒక 2 days నేర్చుకుంటాం, చూస్తాం, ట్రైనింగ్ ఇస్తారంటే ఇస్తారు. తప్పకుండా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే ఏ బిజినెసెస్ చేసినా కూడా మంత్లీ ఒక 1 lakh అనేది హారబుల్ ఉందన్నమాట. ఇది ఏంటంటే పర్ డే ఇలాంటి మగ్గం వర్క్ అయితే మనకు ఈజీగా ఒక 1 day కంప్లీట్ అయిపోయి సెకండ్ డే ఒక 2 hours అలా పడుతుంది. మినిమం ఇది 4,000 to 5,000 6,000 వరకు కూడా చార్జ్ చేస్తారు. సో అలా మనం యావరేజ్ గా క్యాల్కులేషన్ చేసిన ఈజీగా 1 lakh అబోవ్ మనం ఒక మిషన్ మీద ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉండి సెల్ఫ్ గా వర్క్ చేసేది. బేసిక్ గా మనకి ఈ వర్క్ ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? అదే 1 day మీద ఒక 2 hours. ఇప్పుడు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసాం మనము లైక్ 8-9 కలా. ఇలాంటి హెవీ వర్క్ ఇది అనుకోండి, ఇదైతే మనకు ఒక 6 hours లోనే అయిపోతుంది. ఇంకా సింపుల్ డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇదే డిజైన్ ఉంది, ఇది మనకు ఒక 2 hours లోపల అయిపోతుంది డిజైన్. ఇంకా ఇవన్నీ మీరు ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ చేసుకుంటారా మ్యామ్? అదంతా ట్యాబ్ లోనే ఉంటుంది. ఇలా డ్రెస్సెస్ కి కూడా మనం డిజైన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ట్రెండ్ ఇదే అయిపోయింది, డ్రెస్సెస్ కి కూడా. శారీస్ డ్రెస్ లా కుట్టించుకోవడం, దాని మీద హ్యాండ్స్ ఇలా నెక్కుకి ఇలా మగ్గం వర్క్ చేయించుకోవడం, మొత్తం స్టిచ్చింగ్ ది పర్ఫెక్ట్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఏ అకేషన్ వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది మగ్గం వర్క్. యా, ఇలా అన్ని డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చు. బోటిక్ ఓనర్స్ కైనా కూడా, ప్రొఫెషనల్ డిజైనర్స్ కైనా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ గా చాలా బాగుంటుంది. వర్క్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. అండ్ మేడం, ఇప్పుడు మీరు మిషన్స్ సేల్ చేస్తారు కదా, అవి మీరు 3 lakhs 4 lakhs ఇలా చెప్తున్నారు. ఇన్ కేసు వాళ్ళు ఇలా మేము కట్టలేకపోతున్నాము ఒకేసారి అంటే మాకు కొంచెం ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ గా అంటే డైరెక్ట్ మేమైతే ఈఎంఐ ఇయ్యము. కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, సో వాళ్ళతోటి టైఅప్ చేయిస్తే లోన్స్ ట్రై చేయొచ్చు. ఇది కాస్ట్లీ ఉంటుంది, 16 lakh అబౌవ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక మోడల్ ఎక్కడ ఉంటుంది, అది 5 lakh అబౌవ్ ఉంటుంది. డివైజెస్ సపరేట్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ దీనికి తేడా ఏంటి మేడం? డిఫరెన్స్ ఏంటి? దీనికి లైక్ 2 heads లాగా అనుకోండి, ఇది వేరే పర్ఫార్మెన్స్, ఇది వేరే పర్ఫార్మెన్స్. సో అలా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇది చెనెలి అంటారు దీన్ని, అది ఎంబ్రాయిడరీ అన్నమాట. ఓకే, వీటికి కూడా సేమ్ థ్రెడ్ వర్క్ ఉంటది, ఇలా కుందన్స్ ఇలా వచ్చేసి ఉంటది. ఇవన్నీ డివైజెస్ అన్నమాట. డివైజెస్ అన్ని సపరేట్ యాడన్స్ ఉంటాయి. ఓకే, అండ్ మీ దగ్గర మిషన్స్ కి, మీ దగ్గర వాటికి, బయట మార్కెట్ లో ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటి? రైట్ అండి, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ మాదేంటంటే సేల్స్ మీద కన్నా ఫోకస్ కరెక్ట్ కస్టమర్ ఎవరు, వాళ్ళకి మేము ఎలా యూజ్ అవుతున్నాం, వాళ్ళ మిషన్ కొనడం ఇంపార్టెంట్ కదా, కొన్న తర్వాత వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, సో దాని మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి కస్టమర్ కి మార్కెట్ లో అయితే ఏది ట్రెండ్ ఉంది, ఏది నీడ్ ఉంది, సో దాని మీద ఫోకస్ చేసి దానికి డిజైన్స్ కానీ, మెటీరియల్ కానీ ఇవన్నీ ఓన్ డెవలపింగ్ అనేది నేను చేస్తూ ఉంటాను. ఓకే, అంటే మీరు ఇండియాలోనే ఫస్ట్ టైం మన దగ్గర ఉంది అన్నారు కదా? అవునండి. దాని గురించి ఇప్పటి వరకు ఆల్రెడీ మేము మషిన్ తో పాటు 200 డిజైన్స్ ఫ్రీ ఇస్తాం కస్టమర్ కి, మగ్గం డిజైన్స్. అండ్ అవి కాకుండా 500 అబోవ్ మేము ఇప్పటికి క్రియేట్ చేసాం. ఇలా ఇప్పటికి ఎవరి దగ్గర లేవు. సో ఇది చాలా ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ అని చెప్పడానికి. మీరు మా ఛానల్ తరపున ప్రజలకి చెప్పాలంటే ఈ మగ్గం వర్క్స్, డిజైన్స్, దీని మిషన్, దీని గురించి నమ్మకంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరైనా ఒక బోటిక్ ఓనర్ దగ్గరికి మీరు వెళ్ళండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే 6, 7 lakh 8 lakh అండ్ 5 lakh అంటే కూడా ఒక చిన్న అమౌంట్. కొన్ని బిజినెసెస్ లో 30, 40, 50 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేసి బిజినెసెస్ చేస్తున్నా కూడా ప్రజెంట్ మార్కెట్ కరెక్ట్ గా లేదు. సో ది రైట్ బిజినెస్ ఏదైనా ఉందంటే బోటిక్స్ వాళ్ళకి ఇదేంటంటే ఎప్పటికప్పుడు ట్రెడిషనల్ న్యూ చేంజ్ అవుతుంది. మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. మీ సరౌండింగ్స్ లోనే మీరు వెళ్ళండి, డిమాండ్ ఎలా ఉందో వర్క్స్ కి తెలుసుకోండి. ఫస్ట్ ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఆ బిజినెస్ లో మీకు ఎంతవరకు గ్రిప్ ఉంది, సో వెళ్ళండి, మీ నియర్ బై సెర్చ్ చేయండి, మగ్గం వర్క్ ఎంత కాస్ట్ ఉంది, ఏ వర్క్స్ ఎలా చేస్తున్నారు అనేది ఒక్కసారి అవేర్నెస్ తీసుకోండి. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ మీకు ఇప్పుడు సపోజ్ ఒక 6 lakhs మెషిన్ పడ్డా కూడా మంత్లీ 1 lakh అన్నా 6 months కి క్లియర్ అయిపోతుంది. సో రెగ్యులర్ గా వచ్చేది ఇన్కమే. తర్వాత మెయింటెనెన్స్ అండ్ మన ఎక్స్పెన్సెస్ P&L చెక్ చేసుకున్నట్లయితే మనకు పెట్టిన దాంట్లోన జస్ట్ 5 to 10% కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అంటే లైక్ మెటీరియల్ ఖర్చు.
అండ్ మ్యాన్ పవర్ కి కూడా మనకి ఖర్చు ఉండదు. మనమే ఓన్ గా జస్ట్ ఆపరేట్ చేసి వేరే వర్క్ 2-in-1 ఇన్కమ్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. లైక్ టైలర్లు ఉన్నారు, కటింగ్ చేస్తూ వర్కర్స్ కి ఇవ్వడము, లేదా ఇంట్లో వర్క్ చేసుకుంటూ చేయడము, ఇంకొకటి పార్ట్ టైం బిజినెస్ చేసుకుంటూ కూడా ఇప్పుడు ఏదైనా అడ్వాన్స్ ఏ జనరేషన్ వచ్చిందంటే ఇది అని చెప్పొచ్చు. మెషిన్ కంప్లీట్లీ అంటే మ్యాన్ పవర్ తక్కువ యూజ్ చేసి వర్క్ చేసేదంతా కూడా ఏఐ టెక్నాలజీ. సో ఇది కూడా మ్యాన్ పవర్ తక్కువ చేసి ఆటోమేటిక్ గా మిషన్ రన్ చేస్తుంది కాబట్టి ఇది కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. అంటే మంచి ఇన్కమ్ ఉంటుంది, టెన్షన్ లేకుండా ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్ దగ్గర ఉన్న హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటివి క్రియేట్ చేయాలన్నా మీ కంపెనీ సపోర్ట్ మేము ఉంటాం కాబట్టి బెస్ట్ గా బిజినెస్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు అంటే నాకు వచ్చిన డౌట్ ఎంతో మందికి రావచ్చు ఏమో. ఇప్పుడు నార్మల్ గా ఈ మిషన్ అనే కాదు, ఏ మిషన్ మనం ఏ వస్తువు కొన్నా గానీ దానికి వారంటీ అనేది ఉంటుంది, వీటికి ఉంటుందా ఉండదా? ఎలక్ట్రానిక్ అయితే మనం 5 years వారంటీ ఇస్తున్నాం, మెకానికల్ కి 1 year వారంటీ ఉంటుంది. ఓకే, దానికి అగ్రిమెంట్స్, బాండ్స్ అలా ఏమన్నా ఇస్తారా మీరు? కంపెనీ బిల్ ఉంటుంది కదా, రిసిప్ట్, అది సరిపోతుంది. అండ్ ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తాం మేము. మ్యామ్ ఇది మన సర్వీస్ ఎక్కడెక్కడ ఇస్తారు మీరు? ప్రజెంట్ అయితే ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటకలో ఇచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడైనా కూడా వీఆర్. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు కస్టమర్స్ మేము కొనాలి ఇది అనుకుంటున్నాం అన్నారు అనుకో, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి రావాలి? హెడ్ ఆఫీస్ అయితే ఇక్కడనే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ రాలేమో అంటే ఎవరైనా నియర్ బై వాళ్ళ మా కస్టమర్స్ ఆల్రెడీ ఉంటాం కదా, అక్కడికి కూడా వెళ్ళి చూడొచ్చు మేబీ. లేదు వాళ్ళకు ఇక్కడ ఏంటంటే చాలా లాట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి, ఎక్కువ చేసిన వర్క్స్ ఉంటాయి కాబట్టి చాలా క్లారిటీ వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తున్నామంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది, చేయాల్సింది గ్రౌండ్ వర్క్. ఆ ఒక 1 day స్పెండ్ చేస్తే చాలా నాలెడ్జ్ అనేది వాళ్ళకి గెయిన్ అవుతుంది. కాబట్టి నా సజెషన్ అయితే ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ కి రమ్మని చెప్తాను. ఓకే, మాక్సిమం ఏపీ, తెలంగాణ, కర్ణాటక అన్నారు మీరు. వీటిలో ఉండే వాళ్ళు మాక్సిమం వస్తారు మీ దగ్గరికి. ఇది కాకుండా అదర్వైజ్ వేరే కంట్రీ నుంచో ఎక్కడెక్కడ నుంచో వేరే స్టేట్ నుంచో అనుకో మేము రాలేము అని చెప్పి వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఏమన్నా కొరియర్ సర్వీసెస్ కూడా ఉంటాయి, అలా కూడా అవైలబుల్. వీడియో కాల్ లో చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వాళ్ళకి శాంప్లింగ్ కావాలంటే మేము చేసిన వర్క్స్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది. దాంతో వర్క్స్ ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత డిసిషన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కాకుండా వేరే స్టేట్, వేరే కంట్రీ వాళ్ళు అనుకోండి, ఆర్డర్ కొరియర్ మనం మాక్సిమం డ్రెస్ ఏదైనా పెడితే అది ఎంత సేఫ్ గా వస్తుంది, ఎలా ప్యాకింగ్ ఉంటది ఏంటని మినిమం చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఇది చైనా నుంచి వస్తుంది, దీని ప్యాకింగ్ ఎలా వుడ్ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది, ప్యాకింగ్ ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు మీ దగ్గరికి కస్టమర్స్ వస్తారు, మాకు ఈ మిషన్ కావాలి, ఆ మిషన్ కావాలి అని చెప్పి, వాళ్ళు బేసిక్ అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఆల్మోస్ట్ బేసిక్ అని కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ మాది ఏదైతే ఇన్స్టా, యూట్యూబ్ ఉంటుందో మినిమం రెగ్యులర్ గా సిరి గణేష్ ఎంబ్రాయిడరీ అనేది యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్ ఉంది మాది. సో రెగ్యులర్ గా వాళ్ళు 6 months 1 year ఇలా రెగ్యులర్ గా ఫాలో అయ్యి ఓకే అని ఫిక్స్ అయిపోయి తర్వాత ఇక్కడికి వస్తారనమాట. లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళలోనే ఎవరో ఒకరు యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ బిజినెస్ బాగుంది అనేసి వీళ్ళు కూడా అలా అప్రోచ్ అవుతారు. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ తెలుసుకొని అన్ని చోట్ల తిరిగే వస్తుంటారు. అండ్ వచ్చిన వాళ్ళకి మాక్సిమం 95% నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే కస్టమర్ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తారంటే ప్రైస్ కంపేర్ చేస్తారు, క్వాలిటీ కంపేర్ తక్కువ చేస్తారు. ఎక్కడైనా కూడా మనం ఏంటంటే ఈవెన్ దో ఎనీ ప్రోడక్ట్ ఏదైనా కూడా ఎక్కడైనా కూడా సేమ్ కంపేర్ చేయాలి, సేమ్ క్వాలిటీ కంపేర్ చేయాలి, సేమ్ ఫ్యూచర్స్ క్వాలిటీ కంపేర్ చేయాలి, అప్పుడు అది కరెక్ట్. అండ్ మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది మేడం? మన దగ్గర ఆల్మోస్ట్ మనం అంత హై అండే ప్రిఫర్ చేస్తాం కాబట్టి అన్ని కూడా హై అండే ఉంటాయి. అండ్ బేసిక్ వాళ్ళకి బేసిక్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయలేం కదా. సో స్టార్టింగ్ నుంచి అయినా కొంచెం వాళ్ళు డెవలప్ అయ్యి తర్వాత గ్రోత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కాకుండా ఆర్డర్ కొరియర్ ప్రకారం పెట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? కొరియర్ కన్నా కూడా కుదిరితే అంటే నియర్ బై కన్వెంట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకుంటే బెటర్. ఇన్ కేస్ కంట్రీస్ అయితే నాట్ పాసిబుల్, బట్ ఇండియాలో అయితే రావచ్చు ఎక్కడికైనా కూడా, ప్రాబ్లం ఏం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.